జీవహింస అంటారు అలా పెడితే ₹500 మళ్ళా దాని పక్కపడి వస్తుంటే 0 అనిపించలే నీకు దుబ్బల ಮೇಲೆ పోయచ్చు భోజనాలు రెడీ అయినా గడి చూస్తున్నామైంది భోజనాలు రెడీ అయినా తింటుర్రా సరే సరే మెల్లగా రండి ఇంట్లోకి వస్తారు అన్న కూర్చోపోయారు చల్లవా పెట్టుకుని అన్నం తింటారు అత్త హాయ్ చెప్పు రీ హాయ్ వీళ్ళైతే ఇక భోజనాలు పెట్టుకొచ్చుకుంటారు తింటారట చూడండి టేబుల్ సిస్టమ్ అయితే పెట్టారు ఎందుకంటే ఇక వాళ్ళకు కూడా పొద్దున చేసి లాస్ట్ వచ్చింది టేబుల్ సిస్టమ్ పెట్టి వదిలే అన్నం పెట్టుకుంటున్నారు తింటున్నావా తినిపో అన్నాడు మరి ఇక ఈమె మా అయ్యపురాలు మా రేకోళ్ళ అత్త అరే అట్నే ఉంది నీ బిడ్డకేదే 2 రూపాయలు పట్టుకొచ్చుకుంటారా ఇది నీకా విష్ణు లోపలికి పెద్దాం నాకైతే ఒక ఇస్తారా కొంచెం ఏంటి అన్నం చల్లగా అవుతుంది వచ్చలే చలికాలము వేడిగా ఉంటేనే ఓ బుక్ ఎక్కువ తింటారు ఇక మా కొడుకు అయితే మటన్ వడ్డిస్తుండు చూడండి నేను కూడా పెట్టించుకున్న మటన్ అన్నము ఇక నేనైతే తినడానికి అయితే వెళ్తున్నా ఇంట్లోకి ఇక్కడైతే కొంచెం కూర్చోవడానికి స్థలం లేదు అందుకే నేను ఇంట్లోకి అయితే పోతున్నా ఇంట్లో కూర్చొని తింటా పోయానా నీళ్ళు పెట్టుకురా ఇక జర నీళ్ళు పెట్టుర్రు జర శాతగానాలకు పెద్ద నీళ్ళు ఇచ్చిరా నీకు మళ్ళీ గొంతులు ఇరికిందనుకో అయ్యో అవ్వ అంటే మళ్ళీ తర్వాత ఇయ్యరు మా సత్త తెచ్చుకోలే మరి తెచ్చుకోకపోతే ఎట్లా గొంతుల అన్నం ఇరుకుతా అత్తను నెత్తి బట్టగట్లా కట్టుకున్నావు ఏమో చలి పెడుతుంది అయినా ఎండ కూర్చుని పెట్టాము అయినా కూడా చలి పెడుతుందట ఇక అందుకే నెత్తికైతే నిండా కట్టుకుంది ఇక మేమైతే ఇక్కడ కూర్చొని తింటున్నాము చూడండి నేను కూడా తెచ్చుకొచ్చుకున్న కూర్చుంటాను మా మరదలు తినుకుంటే నాకు ఒక బుక్క పెడతాడు విష్ణు తింటురాదా మా అవ్వ అడ కూర్చుంది ఇక అత్తకి వేసుకురావాలన్నట్టు అన్న చేతనైతే లేని వదిలే తింటున్నావా తిను తిను నీళ్ళే మరి